मातरः सन्तु पितरः सन्तु गोवृषाः ग्रासमुष्टिं मया दत्तं प्रतिगृह्णन्तु मातरः प्रतिगृह्णन्तु मातरः प्रतिगृह्णन्तु मातरः। వందే గోమాతరం. చరిత్ర కందని కాలం నుండి భారతదేశంలో గోవు ఆరాధింపబడుతూ ఆర్థిక ఆరోగ్య వ్యవస్థకు తోడ్పడుతూ వస్తున్నది. వేదాలు, పురాణాలు, శాస్త్రాలు గోమాత యొక్క ప్రాశస్త్యాన్ని వేనోళ్లా పొగిడాయి. ఎన్నో కథలు, గాథలు ఆవు చుట్టూ నిర్మితమైనాయి. గోమాతకు సంబంధించిన విషయం లేని భారతీయ సాహిత్యం లేదు అంటే అతిశయోక్తి కాదు. గోమాత భారతీయ జీవనంతో పెనవేసుకుని పోయిన ఓ అద్భుత శక్తి. భారతీయ సంస్కారాలలో గోవుతో ప్రమేయం లేని సంస్కారమే లేదు. భారతీయుడు పుట్టిన నాటి నుండి గిట్టే వరకు గోమాత వెంట నడిచేలా శాస్త్రాలు, మహర్షులు ఈ జాతిని నిర్దేశించారు. గోవు సర్వ సంపత్ప్రదాయిని. 200 సంవత్సరాల క్రితం భారతదేశం భాగ్యదేశం. ఆంగ్లేయుల కుట్రల ఫలితంగా భారతదేశం బడుగు దేశంగా మారింది. భారతీయ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాన్ని ఆంగ్లేయులు గుర్తించారు. అదే గోమాత. గో సంతతిని నిర్మూలిస్తే కానీ భారతదేశం తమ చెప్పు చేతలలోకి రాదనే కుట్రతో 1913లో కలకత్తాలో మొదటి గోవధశాల రూపుదిద్దుకుంది. దీనితో మొదలైన గోవధశాలలు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మరీ విస్తృత రూపం ధరించాయి. నేడు దేశవ్యాప్తంగా 36,000 నమోదైన పశువధశాలలు ఉన్నాయి. నమోదు కాని పశువధశాలలు మరో 10,000 వరకు ఉండవచ్చని అంచనా. నేడు రైతుల దుస్థితికి ఇదే మూల కారణం. కొన్ని గోవులతో ₹1 ఖర్చు లేకుండా, రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం లేకుండా అత్యధిక పంటను పండించిన రైతు వ్యవసాయ ఖర్చులు అధికమై, దిగుబడి శూన్యమై ఒక విషవలయంలో చిక్కుకుని దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభమైన వ్యవసాయాన్ని, భూమిని విషతుల్యం చేసుకున్నాడు. పచ్చదనంతో కళకళలాడే మన పల్లెలు కళతప్పి జీవోత్సవాలుగా మిగిలాయి. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు, రైతన్నలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి గ్రామాలు దిగజారాయి. దీనికి మూల కారణం గో ఆధారిత వ్యవసాయాన్ని మనం విడవడం. గోవులు వధ్యశాలకు వెళుతుంటే రైతులు ఉరితాళ్ల వైపు పయనిస్తున్నారు. గోవు ఆరోగ్యప్రదాయిని. 1851లో ఆంగ్లేయులు నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 8% మంది మాత్రమే రోగగ్రస్తులు ఉండేవాడు. 2011లో భారత ప్రభుత్వ జనాభా గణాంకాల ప్రకారం 76% మంది, అంటే 90 కోట్ల మంది భారతీయులు రోగగ్రస్తులు. ఈ 150 సంవత్సరాలలో ఏ పరిణామం జరిగింది? భారతీయులు దైవంగా భావించే గోమాతను వధించడమే. గోవు యొక్క పంచగవ్యాలు అంటే ఆవు పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, పేడ ఇవన్నీ ఔషధ గుణాలు కలిగినవే. 160 సంవత్సరాల క్రితం ప్రతి ఇంట్లో ఆవులు ఉండేవి. ఆవు పాలు, గోక్షీరం. ఆవు పాలు త్రాగడం వలన 15 రకాల రోగాలకు దూరంగా ఉంటారు. ఆవు పాలు అద్భుత పోషక ఆహారం. పిల్లలకు జ్ఞాపక శక్తిని పెంచుతుంది, సత్వగుణాన్ని పెంచుతుంది, ప్రశాంతమైన మానసిక స్థితిని కలిగిస్తుంది. నేడు ఆవు పాలు అనే పేరుతో జెర్సీ ఆవు పాలను ఇస్తున్నారు. ఇవి అత్యంత భయంకరమైన హృద్రోగాలకు, చక్కెర వ్యాధులకు, క్యాన్సర్కు కారణమవుతున్నాయని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ పాలు A1 రకానికి చెందినవిగా నిర్ధారించారు. ప్రపంచం మొత్తం మీద ఒకే ఒక్క జాతి A2 అంటే ఆరోగ్యాన్నిచ్చే పాల ఉత్పత్తులను ఇస్తుంది. అదే భారతీయ గోమాత. ఆవు పెరుగు, గోదధి. ఆవు పెరుగు తీసుకోవడం వలన 10 రకాల వ్యాధులకు దూరంగా ఉంటారు. పెరుగును మజ్జిగగా చేసి తీసుకుంటే 11 వ్యాధులు నివారించబడతాయి. త్రిదోషాలు అంటే వాత, పిత్త, కఫాలు అదుపులో ఉంటాయి.
జీర్ణక్రియ అద్భుతంగా పనిచేస్తుంది. అజీర్ణం అనేది దరిదాపులకు కూడా రాదు. ఆవు నెయ్యి, గోఘృతం, ఆవు నెయ్యి జఠరాగ్నిని పెంచి జీర్ణక్రియకు సహకరిస్తుంది. ఉన్మాదం, అపస్మారకం, మానసిక వ్యాధులు, కుష్టు లాంటి భయంకర వ్యాధులను నిర్మూలించడంలో ఆవు నెయ్యి అద్భుతంగా పనిచేస్తుంది. ఇక ఆవు మూత్రం, గోమూత్రం. గోమూత్రంలో 24 రకాల రసాయనిక తత్వాలు ఉన్నాయని కనుక్కున్నారు. ఇవి క్రిమి సంహారకాలుగా పనిచేస్తాయి. గోమూత్రాన్ని సేవించేవారు 86 రోగాలకు దూరంగా ఉంటారని ఆయుర్వేదం చెబుతుంది. మూత్రపిండాల వ్యాధులు, కుష్టు, బొల్లి, చర్మ వ్యాధులు, పాండురోగం, క్యాన్సర్, పచ్చకామెర్లు, ఉదర శ్వాస రోగాలలో గోమూత్రం అద్భుతంగా పనిచేస్తుంది. గోమయం, ఆవు పేడ. గోమయాన్ని లేపనంగా వాడితే నేత్ర రోగాలు, ముఖ రోగాలు, వాత రోగాలు నయమవుతాయి. గోమయ భస్మంతో చేసిన పళ్ళపొడి దంత రోగాలను అరికడుతుంది. గోమయే వసతే లక్ష్మి అంటారు. గోమయంలో లక్ష్మి నివసిస్తుంది అంటారు. రైతుకు ₹1 ఖర్చు లేకుండా అద్భుతమైన ఎరువును ఇచ్చి తద్వారా అధిక దిగుబడినిస్తుంది. గోమూత్రంతో పురుగు మందులు తయారు చేయవచ్చు. గోవు ద్వారా విషరహిత పర్యావరణాన్ని, విషరహిత ఆహారాన్ని పొందవచ్చు. గృహప్రవేశం చేసేటప్పుడు ముందుగా గోవు గృహప్రవేశం చేస్తుంది. యజ్ఞ యాగాదులు చేయాలి అంటే పంచగవ్యాలు తప్పనిసరి. యజ్ఞయాగాదుల ద్వారా వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చు. సకాలంలో వర్షాలు కురవాలి అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇదొక్కటే మార్గం. భారతీయ గోమాత ప్రత్యేకత దాని మూపుడు. ఈ మూపుర భాగంలో సూర్యకేతు నాడి ఉంటుంది. ఇది సూర్యుని నుండి శక్తిని గ్రహించి అది ఇచ్చే పాలతో పాటు మనకు ఇస్తుంది. అందుకే ఆవు పాలు పసుపు రంగులో ఉంటాయి. ఆవు పాలు బంగారం అయితే గేదె పాలు వెండి. సూర్యశక్తిని కలిగిన ఆవు పాలు తుష్టి, పుష్టి, ఆరోగ్యాలను మనకు ప్రసాదిస్తాయి. జాతీయ జంతువుగా పరిగణించాల్సిన గోమాత తన దేశంలో తన వారి చేతనే నరకబడుతూ ఉంది. కల్పవృక్షాన్ని కట్టెలకు కొట్టినట్లు కామధేనువును మాంసానికి నరకడం మన తెలివి తక్కువకు నిదర్శనం. స్వాతంత్ర్యానికి ముందు గాంధీ గారు గో సంరక్షణ గురించి ఆవేదన చెందారు. మీకు స్వాతంత్ర్యం కావాలా, గోవును వధించకుండా ఉండాలా అంటే నేను గోవును వధించకుండా ఉండడానికే సమ్మతిస్తాను. కావాలంటే నన్ను చంపండి, గోవును వదిలివేయండి అని గాంధీజీ ఆక్రోశించారు. కానీ స్వాతంత్ర్యానంతరం ఏర్పడిన ప్రభుత్వాలు ఏవి గోవధ నిషేధానికి ప్రయత్నాలు చేయలేదు. మొదటి సిపాయిల తిరుగుబాటు గోహత్యా ప్రేరణతో మంగల్ పాండే అనే 18 ఏళ్ల బాలుడితో మొదలైంది. మంగల్ పాండే కాల్చివేతతో మొదలైన ఈ ఉద్యమం 6,40,000 గ్రామాలలో గోశాలల ఏర్పాటుకు నాంది పలికింది. హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా ఈ మహత్తర ఉద్యమంలో భారతీయులందరూ ఒక్కటైనారు. గోవులు సమృద్ధిగా ఉన్నప్పుడు భారతదేశ అభ్యుత్థానం, గోహననం జరుగుతున్నప్పుడు భారతదేశ పతనాలను మనం గమనించవచ్చు. మరలా భారతదేశ పునరుత్థానం జరగాలి అంటే, ఆరోగ్య భారతదేశ ఆవిర్భావం జరగాలి అంటే గోవధ నిషేధం, గో సంరక్షణ, గోవంశ అభివృద్ధి ఒక్కటే మార్గం. ప్రభుత్వాలు ఎప్పుడు జోక్యం చేసుకుంటాయి అంటే ప్రజల నుండి ప్రతిఘటన వచ్చినప్పుడే. ప్రజలు జాగృతం కావాలి. గో సంరక్షణకు ఒక ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ రూపొందాలి. హిందూ ధర్మ పరిరక్షకులు, గో ప్రేమికులు, సేవా తత్పరులు అయిన సేవా సంఘాలు, భారతదేశ అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ ఒక్క తాటి మీదకు రావాలి. గ్రామ గ్రామాన గోవులతో ఆర్థిక రంగానికి, ఆధ్యాత్మిక రంగానికి, ఆరోగ్య రంగానికి ఉన్న పటిష్ట సంబంధాన్ని రైతులకు తెలియజేయగలగాలి. పెట్టుబడి లేకుండా గో ఆధారిత వ్యవసాయం చేయగలిగే పద్ధతులను రైతులకు వివరించగలగాలి. మరో స్వాతంత్ర సంగ్రామం లాంటి సంగ్రామం నిర్మాణం కావాలి. ప్రతి ఇంట గోవు పూజింపబడాలి, పోషింపబడాలి. భారతదేశంలోని 6,40,000 గ్రామాలలో గోశాలలను పునర్నిర్మించాలి. 25 సంవత్సరాల క్రితం ప్రతి గ్రామంలో 3 రకాల భూములు ఉండేవి: గుడిమాన్యం, బడిమాన్యం, గోచర భూములు. ప్రజలను ఒప్పించి మెప్పించి మరలా ఈ గోచర భూములు గోగ్రాసానికి, గోవులు స్వేచ్ఛగా తిరగడానికి ఉపయోగపడేలా ప్రజలను ఒప్పించాలి. ప్రతి దేవాలయంలో ఒక గోవు లేదా వృషభం
తప్పనిసరిగా పోషింపబడాలి. ఊరేగింపుకు ముందు గోవు నడవాలి. గోదానాలను గోవులను సంరక్షించే రైతన్నలకు ఇవ్వాలి. గోసేవకు తన జీవితాన్ని అంకితం చేసిన కుప్పా శ్రీనివాస్ గారి మాటలు విందాం. మానవ జీవితం, మానవ మనుగడ గోవుతో సంపూర్ణంగా మిళితమై ఉన్నది. గోవు లేకపోతే మానవ జీవిత మనుగడ చాలా కష్టమైనది. గుజరాత్లోని గిరివిహార్ ట్రస్ట్ వారి క్యాన్సర్ హాస్పిటల్ ఇది. ఇక్కడ పంచగవ్య చికిత్సతో క్యాన్సర్కు వైద్యం చేస్తున్నారు. आप देखेंगे गाय का दूध पीला आता है, भैंस का दूध सफेद आता है. ये इसमें दिस इज गोल्ड, दिस इज बड़े. दवा का भी पैसा नहीं, रहने का भी पैसा नहीं, दुनिया में कहीं नहीं ऐसा इलाज यहाँ होता है. एक గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న రైతన్న అభిప్రాయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందు మా ఈ పంటలు మామిడి చెట్టు పాతదే ఇది, కానీ ఇంత ఫ్రూటింగ్ ఎప్పుడు పట్టలేదండి. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి పాలినేషనే. సో మాకు ఈ జీవామృతం వాటన కొన్ని గోశాలలు పంచగవ్యాలతో అనేక ఔషధాలను, సౌందర్య పోషకాలను తయారు చేసి వాటి అమ్మకం ద్వారా గోశాలలు స్వయం సమృద్ధమయ్యేలా చర్యలు తీసుకున్నాయి. వందే గోమాతరం. గో రక్షతి రక్షితః.